హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి మైసూర్ బోండా అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, కొంచెం సాల్ట్, అలానే కొంచెం సోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే మైదా పిండితో పాటుగా 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు మైదా పిండి వద్దు అనుకుంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అలానే కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఉండాలి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకొని ఒకసారి మనకి బోండా వేసుకోవడానికి వస్తుందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా బాగా నాననివ్వాలండి. పొద్దున్న మనం మళ్ళీ లేచిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని డైరెక్ట్గా బోండాల్ని వేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని ఇలా తీసుకొని ఇలా ఒక పక్కగా వదిలిపెడితే మనకి పర్ఫెక్ట్ షేప్లో బోండాలు అనేవి వస్తాయండి. మీ కళాయిలో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి, మరి ఎక్కువగా కూడా వేసుకోకండి. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వాయ కొంచెం అటు ఇటుగా వచ్చిన రెండో వాయ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా మైసూర్ బోండా అనేది వచ్చింది. మీరు కూడా ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.